హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన ఆనందలహరిలో దాంపత్య బంధం ఈ కథ ఎవరు రాశారో గాని ఇప్పటి పరిస్థితుల్లో నిజ జీవితాలకు చాలా దగ్గరగా ఉంది. అందుకే మీ ముందుకు తెస్తున్నాను. సాయంకాలం 4 గంటలైంది. కాకినాడ నగరంలోని జన్మభూమి పార్క్ సందర్శకులతో హడావుడిగా ఉంది. ఒక మూలన ఉన్న బెంచ్ మీద వయసు మళ్లిన భార్యాభర్త కూర్చొని ఏదో సుదీర్ఘంగా చర్చించుకుంటున్నారు. చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. ఆ వయసులో పార్కుకొచ్చి కూర్చుని అంత ప్రేమగా కబుర్లు చెప్పుకోవడం నిజంగా ఒక అదృష్టం అనిపిస్తుంది. నాకే కాదు, ఎవరికైనా అదే మాట అనిపిస్తుంది. సుదీర్ఘమైన దాంపత్య జీవితం, సహకరించే ఆరోగ్యం చూసిన వాళ్ళందరికీ ముచ్చటేస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడుకునే వాళ్ళు ఈరోజు ఏదో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. ఆయన పేరు రామారావు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. రామారావు గారి భార్య పేరు సీతమ్మ. 2 మగపిల్లలు 2 ఆడపిల్లలకు చదువు చెప్పించి పెళ్లిళ్లు చేసి బాధ్యతలన్నీ తీరిపోయి ఆ భార్యాభర్తలిద్దరూ తన సొంత ఇంట్లో హాయిగా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. రామారావు గారు మహాగటికుడు. సీతమ్మ గారి మాటల్లో కొంచెం అమాయకత్వం, అలానే తెలివి తక్కువదేమీ కాదు. అందరికీ మంచి చేయాలని, అందరూ మంచివాళ్ళని అనుకుంటుంది. కాలానికి తగినట్లుగా ఉండదు. అందుకే కోడళ్ళది ఇష్టారాజ్యం. అత్తవారింటికి వచ్చినప్పుడు పుట్టింట్లో కూర్చున్నట్టు కూర్చుని అత్తగారి చేత కావలసినవన్నీ వండించుకొని తింటూ ఇక్కడ పుల్ల అక్కడ పెట్టరు. మాటలతో ఉప్పొంగిపోయే సీతమ్మ గారిని రామారావు గారు ప్రతి సందర్భంలోనూ కాపాడుతూనే ఉంటారు. భార్య సీతమ్మ అంటే వల్లమాలిన అభిమానం, ప్రేమ రామారావుకి. అందరూ నావాళ్లే అనుకుంటుంది సీతమ్మ. కానీ అవతల వాళ్ల స్వార్థాన్ని గమనించలేదు. తనని వాడుకుంటున్నారనే మాట కూడా తెలియదు. అత్తగారు గట్టిగా లేకపోతే కోడళ్ళు ఆడిస్తారు అనే విషయం రామారావుకి తెలుసు. ఇవన్నీ నాకెలా తెలిసాయి అని అడిగితే, నేను కూడా కాపురం ఉండేది వాళ్ళింటికి 2 ఇళ్ల అవతల. రోజు అదే సమయానికి నేను పార్కుకు వచ్చి కాసేపు ఆ ముసలివాళ్లతోటి కబుర్లు చెప్తూ ఉంటాను. పైగా రామారావు మా నాన్నగారికి తమ్ముడి వరుస. ఆ దంపతులతోటి చాలా చనువు ఏర్పడింది. ఆ చనువుతోటే ఒకరి కష్ట సుఖాలు ఒకళ్ళు పంచుకునేదాకా వెళ్ళింది మా అనుబంధం. నా పేరు సుమతి. నా భర్త కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తుంటారు. ప్రతిరోజు నవ్వుతూ తుళ్ళుతూ ఉండే రామారావు దంపతులు ఆ రోజు ఎందుకో చాలా దిగులుగా ఉన్నట్లు అనిపించింది. ఎందుకు బాబాయ్ అలా ఉన్నారు అంటూ పలకరించాను. రామారావు అదోలా నవ్వుతూ నా కేసు చూసి, ఇంటింటి రామాయణమమ్మా అన్నారు. ఆ నవ్వులో ఏదో బాధ ధ్వనించింది. ఈ మధ్య మీ పిన్ని మా పెద్దబ్బాయి దగ్గరికి వెళ్దామంటూ రోజు చంపేస్తుంది. సరే అని రిజర్వేషన్ చేయించే ముందు మొన్న రాత్రి పెద్దబ్బాయికి ఫోన్ చేశా. ముందు ఫోన్ తీసిన కోడలు నేను చెప్పిన కబురు విని చాలా ఆనందపడుతూ తప్పక రండి అని చెప్పి కుశల ప్రశ్నలు వేసి తర్వాత ఫోన్ పెట్టేసింది. కాసేపటికి మా అబ్బాయి ఫోన్ చేశాడు. మా పిల్లలిద్దరికీ పరీక్షలు, ఎవరిని ఇంటికి రానివ్వటం లేదు, సీరియస్గా దగ్గరిండి చదివిస్తున్నాం అంటూ చెప్పాడు. ఆ మాటలు మీ పిన్నికి అర్థం కాలేదు. వెంటనే నేను ఫోన్ తీసుకొని సరేరా అలాగే అంటూ ఫోన్ పెట్టేశాను. ఏమండి, మనం వస్తున్నట్టు చెప్పలేదే, చెప్పకుండానే ఫోన్ పెట్టేశారు అంటూ మాట్లాడిన మీ పిన్ని మాటలకి నాకు ఏడవాలో నవ్వాలో తెలియలేదు. నిజంగా మేం వస్తే ఇబ్బంది లేకుండా ఉంటే వాడే ముందుగా మమ్మల్ని అడిగి ఉండేవాడు ఎప్పుడొస్తున్నారని. కానీ వాడికి ఉన్న సమస్య వాడు చెప్పాడు. నిర్ణయం తీసుకోవాల్సింది మనం అంటూ విడమర్చి చెప్తే గాని మీ పిన్నికి అర్థం కాలేదు. 2వ అబ్బాయి అమెరికాలో ఉంటాడు కదా, అక్కడికి వెళ్దామని చూడాలని ఉందని అంటుంటే ఒకరోజు ఫోన్ చేసి చెప్పా. మా కోడలు ఫోన్ తీసింది. నా మనసులో ఉన్న ఆలోచన చెప్పాను. దానికి ఏమీ సమాధానం చెప్పకుండా మావయ్య గారు వీకెండ్ పార్టీకి వెళ్లి వచ్చి ఇప్పుడే పడుకున్నాం అంటూ రేపు మీ అబ్బాయి చేత ఫోన్ చేయిస్తాను అంటూ సమాధానం చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇది జరిగి నెలైంది. ఫోన్ రింగ్ అయితే చాలు చిన్న కొడుకు దగ్గర నుంచి అని గబగబా పరిగెడుతుంది మీ పిన్ని. ఈ మధ్య రోజు నన్ను ఫోన్ చేయండి చంపుతోంది. మనం అక్కడికి వెళ్లటం ఇష్టం లేదనుకుంటా, అందుకే వాళ్ళు ఫోన్ చేయలేదు అంటూ విడమర్చి చెప్తే కానీ తెలుసుకోలేదు ఈ పిచ్చి తల్లి. అంతేకాదు, చిన్న కొడుకు కోడలు క్రితం సంవత్సరం మా ఇంటికి వచ్చినప్పుడు మీ పిన్ని వంటింట్లో పనులతో సతమతమవుతుంటే మా చిన్న కోడలు హాల్లో కూర్చుని మొబైల్తో కాలక్షేపం చేస్తుంది. అమ్మకు సాయం చేయలేకపోయావా అని అడుగుతున్నాడు నా కొడుకు. లేదండి, అక్కడ పనేం లేదు, అత్తయ్య గారికి చేదస్తం, అత్తయ్య గారు పని కల్పించుకుని మరీ చేస్తుంటారు అంటూ చెబుతుంది చిన్న కోడలు కొడుకుతో. ఆ మాటలు పక్క గదిలో ఉన్న నాకు వినపడ్డాయి. నిజానికి ఆ రోజు మా పని మనిషి కూడా రాలేదు.
ఇలా ఉంది మా పరిస్థితి. ఇంకా కూతుళ్ళు ఏడాదికి ఒకసారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తుంటారు. అల్లుళ్ళ సంగతి అంతంత మాత్రమే. ఆడపిల్లలను మనం ఏమి ఇబ్బంది పెడతాం? అయినా వాళ్ళకి సంసారాలు ఏర్పడిన తర్వాత వాళ్ల బాధ్యతల మీద వాళ్ళు ఎక్కువగా దృష్టి పెట్టుకుంటారు. ఇది లోక సహజం. నాకు ఎవరి మీద బెంగలేదు. మీ పిన్ని మనవల్ని చూడాలని కొట్టుకుపోతుంది. అంతేకాదు, చాలా బాధ కలిగించే విషయం ఒకటుంది. ఓసారి మీ పిన్ని అమాయకంగా అడిగిన ప్రశ్నలకి, మీ పిన్ని ప్రవర్తనకి కోడళ్లు చాటుగా పకపక నవ్వటం గమనించాను. లోకంలో డబ్బున్నా లేకపోయినా పర్లేదు, కానీ ఎవరి తెలివితేటలు వాళ్లకుండాలి. ఎదుటి వాళ్ల మాటల్లోని అర్థాన్ని గ్రహించుకునే శక్తి ఉండాలి. లేకపోతే మనిషిని అదో రకంగా చూస్తారు. మాటలకు విలువ ఇవ్వరు, లోకుగా చూస్తారు. ఓసారి మా పెద్దబ్బాయి గృహప్రవేశానికి వెళ్ళాం. ఆ సందర్భంలో ఏదో పట్టుచీర సమయానికి కనిపించలేదు. తర్వాత గదిలో పెట్టిన మా సంచి వెతుకుతూ మా పెద్ద కోడలు కనిపించింది. ఇలా కొన్ని సంఘటనలు నా మనసుని బాధ పెట్టేశాయి. పైగా మీ పిన్నికి కొంచెం చాదస్తం ఎక్కువ. పూజలు పునస్కారాలు, దేవుడి మీద నమ్మకం ఎక్కువ. మడి తడి ఆచార వ్యవహారాలు ఎక్కువ. ఈ కాలం వాళ్ళకి అవి ఏమీ తెలియదు. తెలిసినా పాటించరు. పదే పదే చెప్పడం వల్ల కోపాలు వస్తున్నాయి. మా కాలంలో ఆడవాళ్లు తక్కువగా చదువుకోవడం వల్ల నేటి కాలమన పరిస్థితుల్ని మీ పిన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతుంది. కాలంతో పాటు పరిగెత్తే పిల్లల మనస్తత్వాన్ని అంచనా వేయలేకపోతుంది. ఇంకా అడ్డాల నాటి బిడ్డలని అనుకుంటుంది. ఒక్కొక్కసారి చాలా బాధగా ఉంటుందమ్మా అమాయకమైన మీ పిన్ని మాటలకి. నేను ఉన్నంతకాలం ఆమెని కాపాడుకోవడం నా బాధ్యత. మేము పెద్దవాళ్ళమైపోయాం. ఎవరు ముందు ఎవరు వెనకో. ఒకవేళ నేనే ముందైతే మీ పిన్ని పరిస్థితి ఏంటి? అందుకే దేవుణ్ణి రోజు నాకంటే ముందు మీ పిన్నిని తీసుకెళ్లిపోమని కోరుకుంటాను. ఇలాంటి కోరిక ఎవరూ కోరుకోరు. లేదంటే ఇటువంటి వాతావరణంలో ఆమె జీవనయానం ఎలా గడుపుతుందో అని నాకు చాలా భయంగా ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా చేయగలను, కానీ ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందో అని నా భయం. స్వార్థంగా ఉంటేనే కాలం గడుస్తుంది. ఒక అడవిలో సింహం ఉన్నంతకాలం ప్రతి జంతువు అదుపులో ఉంటుంది. ఆ తరువాత కుందేళ్లకు కూడా కొమ్ములు వస్తాయి. అలాగే కుటుంబం కూడా. చెప్పవలసిన వాడు చెప్పక, చెప్పేవాడు లేక అల్లకల్లోలమైపోతుంది. భర్త లేని భార్య మాట అరణ్యరోదనమే. మీ పిన్ని లాంటి వాళ్ళ మాటలు అస్సలు ఎవరూ పట్టించుకోరు. ఇది మా కుటుంబంలోని పరిస్థితి అంటూ ఏడుస్తూ చెప్పాడు రామారావు. ఆ మాటలు వింటున్న సీతమ్మ పెద్దగా ఏడుస్తూ, నేను చనిపోతే మీకు వేళకు అన్నం పెట్టేవాళ్లు ఉండరండి, మీరు అసలే ఆకలికి ఆగలేరు అంటూ చెప్తున్న సీతమ్మ మాటలకి సుమతికి నవ్వు ఆగలేదు. సీతమ్మ తన మీద ఆధారపడిన రామారావు గురించి, రామారావు సీతమ్మ గురించి ఆలోచించుకుంటున్నారు. ఎంత అద్భుతమైన దాంపత్యం అనుకుంది సుమతి. ఇంటికి వెళ్లిన సుమతికి మనసంతా పాడైపోయింది. నిజానికి దాంపత్య బంధం అంటే ఇలాగే ఉండాలి. ఆ తర్వాత వారం రోజుల పాటు ఊరికి వెళ్లి తిరిగి వచ్చిన సుమతికి ఒక పిడుగులాంటి వార్త తెలిసింది. రామారావు దంపతులు చనిపోయారని. కానీ ఇద్దరూ ఒకేసారి ఎలా చనిపోయారు అనే ప్రశ్నకి సుమతికి సమాధానం దొరకలేదు. ఇలాంటి దాంపత్యం చూసి చాలా నేర్చుకోవాల్సింది ఉంది అనుకుంది సుమతి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ తప్పక ఫాలో అవుతారు కదూ. ఇందుకోసం కింద సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్ లో.